ఈరోజు ఇంతమంది గొప్ప వ్యక్తులు ఈడ పెట్టినప్పుడు ఇంకా కొంతమంది వ్యక్తులు పెట్టుంటే బాగుండేది అనేది కూడా నా సూచన. కాకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి వేసు వేనందుగా పెట్టకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన కావలి తరఫున 2 ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో వారు కూడా ఎంతో అభివృద్ధి చేసేదానికి ఉపయోగపడ్డారు. వారిలో ఒకటి ఎమ్మెల్సీ మాధవరావు గారు, అదేవిధంగా మన బేద రవిచంద్ర గారు కూడా ఉన్నారు. వారు కూడా ఉంటే బాగుండేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టుంటే బాగుండేదేమో, అది వారికే వదిలేస్తున్నాం. ఇంకపోతే మన కావలికి సంబంధించి స్వాతంత్ర సమరయోధులు చాలా మంది గతంలో మన కావలిలో పుట్టి, కావలి అంటే అప్పుడు మనకి ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కొంత భాగం మనకు ఉండేది. దానికి సంబంధించి ముఖ్యంగా పెండెం వెంకటేశ్వరు కావచ్చు, ఓరుగంటి వెంకటేశ్వరు కావచ్చు, ఇదంతా కూడా అప్పట్లో మన కావలి తరపున స్వాతంత్ర సమరయోధులుగా పాల్గొని వారు జరిగిపోవడమే కాకుండా వారి ఆస్తులు సైతం కూడా కొన్ని మన వారికి దానంగా ఇచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా నాగసూరి వీరరాఘవుడు, ఈయన మన తెలుసు కుమారస్వామి హెడ్ మాస్టర్ విశ్వోదయ, వారి నాన్నగారు కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తి. అదేవిధంగా జగదంకి మండలానికి సంబంధించి తిప్పారెడ్డి రామరెడ్డి, తిప్పారెడ్డి హేమంతారెడ్డి, వీరు కూడా స్వాతంత్ర సమర తరపున పోరాడి జరిగిపోయిన వ్యక్తులు. వారే కాకుండా గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న దాన్ని అనువాదం చేసిన బెజవాడ సుబ్బమ్మ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన కావలి పాత్రలో పుట్టి రైల్వే ట్రాక్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళని బెదిరించేదానికి కావచ్చు, ఏదో మన స్వాతంత్రం కోసం ఆ రోజు బాంబు సైతం పెట్టేదానికి వెనకాడని వ్యక్తి పోర్చుగీసు నాగేశం గారిని కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుండేదని నా యొక్క మనవి. కాబట్టి కొన్ని సందర్భాల్లో సరైన ప్లేస్ లేకపోవడం వల్ల పెట్టకపోవచ్చు, కానీ పెట్టుంటే మటుకు ఇంకా బాగుండేది అనేది. ఎందుకంటే మన భావితరాలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి మన తుమ్మగపెంట రోడ్డు కావచ్చు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డుకి సంబంధించి 55 కోట్ల రూపాయలు కావచ్చు, కరుగమ్మ బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి మరి రీటెండర్స్ కాల్ చేసి ఇప్పుడు ఉదయగిరి రోడ్డు ఎవరైతే చేస్తున్నారో సురేష్ రెడ్డి గారికి ఆ టెండర్ ఆయన చేత వేయించి అది కంప్లీట్ చేయడానికి 13 కోట్లు కావచ్చు. అదేవిధంగా సంగం బ్యారేజ్ బైపాస్ కెనాల్, సంగం బ్యారేజ్ నుంచి బైపాస్ కెనాల్ దానికోసం కావచ్చు, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసేదానికోసం కావచ్చు, ఇంకా మనకు సంబంధించి రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సంగం బ్యారేజీ నుంచి పైప్ లైన్ మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము తేవడానికి నా వంతు కావలి నియోజకవర్గం తరఫున నన్ను 2 సార్లు కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను చెయ్యాలి అనే ఒక పట్టుదలతోటి నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది. కాకపోతే సహజమైందంటే కొన్ని వర్క్స్ కంప్లీట్ అవుతాయి, కొన్ని వర్క్స్ శాంక్షన్ అవుతాయి, కొన్ని వర్క్స్ శాంక్షన్ కాకపోవచ్చు, కొన్ని వర్క్స్ శాంక్షన్ అయ్యి కూడా చేస్తూ మధ్యలో ఆగిపోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయితే ఉంటాయి. కానీ మేము కావలి నియోజకవర్గానికి మంచి చేయాలా, కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోవాలా అని ఎంతో కృషి చేశాం, మా వంతు ప్రయత్నాలు చేశాం. ఎన్నోసార్లు మంత్రుల్ని తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఈ విధంగా మా వంతు ప్రయత్నం జరిగింది. అదేవిధంగా
అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రిగా మీ అందరికీ తెలుసు, పేద ప్రజలకి మంచి చేయాలా, పేద ప్రజలకి ఏవైతే వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పథకాలు ఏ విధంగా ప్రజలకు ఇచ్చాడో ఇచ్చినవన్నీ చెప్పినవన్నీ కూడా ఆ రోజు చేయడం వల్ల కొంత నిధుల కొరత వల్ల కొన్ని పనులు ఆగిన మాట వాస్తవం. దానికి నేను కూడా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా హయాంలో ఈ కావటి టంకోటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.